సారీ సార్, మీరు కొంచెం బిజీలో ఉన్నట్టున్నారు, బయట ఉంటాను. ఏం పర్లేదు చెప్పు. ఎవడో అరియంట సార్, ఖుషీ బ్యాంక్ ఎండి సిఆర్ఐ యాక్సిడెంట్ చేసిందని చెప్పి నంబర్ తో సహా రాసి కంప్లైంట్ ఇచ్చాడు సార్. ఏం చేస్తుంటాడు వాడు? ఆటో డ్రైవర్ అంట సార్. ఆటో డ్రైవర్ కన్నీ గుండెలా? హలో, సిఐ శంకర్యర్. ఏంటయ్యా, అరగంట నుంచి నీ సెలకి ట్రై చేస్తున్నాను. చిన్న పనిలో ఉన్నాను సార్, నేనే మీకు చేద్దాం అనుకున్నాను, మీరే చేసేసారు. సరే, బండి యాక్సిడెంట్ అయింది. అదే సార్, ఆటో వాడు మేము చిన్న కంప్లైంట్ ఇచ్చాడు. వాడేం చేశాడన్నది కాదు నాకు కావాల్సింది, నువ్వేం చేస్తున్నావో చెప్పు. నేను చూసుకుంటాను సార్, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా. చూడు, రేపటిలోగా నువ్వు వాడిని ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే నేను వాడిని ఏం చేసినా నువ్వు సైలెంట్గా ఉండాలి. ఏం చేస్తావో ఆలోచించుకో. వాళ్ళిద్దరూ సేఫ్. థ్యాంక్ యూ డాక్టర్. ఇందాక ఆవేశంలో ఇట్స్ ఆల్ రైట్. గాజువాక పిల్ల మెంగాజులో లంగాదా, గాజువాక పిల్ల మెంగాజులో లంగాదా, గాజువాక పిల్ల మెంగాజులో లంగాదా, నీ చెయ్యి సాపలేదా, నీ చెయ్యి సాపలేదా, గాజు తొడగలేదా. AP9W8761. ఎవడిదిరా ఈ ఆటో? సార్, ఈ బండి నాదే. ఓహో, ఈ బండిదా? మర్యాదగా మాట్లాడండి. అబ్బా, అందానికి తగ్గ పొగరుంది. అవును, నిన్న ఇదే ఆటో తీసుకొచ్చి ఖుషీ బ్యాంక్ ఎండి మీద కంప్లైంట్ ఇచ్చిన మగాడు ఎవడే? రాత్రి నా ఆటో రెంట్కిచ్చాను. మంచి బిజినెస్. ఆటో ఒకటే రెంట్కి ఇస్తావా, లేకపోతే నువ్వు కూడా రెంట్కేమన్నా? ఏంట్రా బెదిరిస్తున్నారు? పీక్తారా? నేనిక్కడ 3 లెక్క పెట్టేలోగా నా కంటికి ఎవడన్నా కనిపించాడో సెల్లో తోసి ఎముకలు ఏరేస్తా. 1 2 3. ఒక్కసారి నీ వెనక్కి తిరిగి చూడు. చూసావుగా ఆటో వాళ్ళ కెపాసిటీ ఏంటో. నువ్వింకొక క్షణం ఇక్కడున్నావంటే నీ ఎముకలు ఏరేస్తారు. ఆ బ్యాంక్ ఎండి గాడి పని అయి ఉంటుంది. ఏం చేశాడు?
చేశారా? నీకైతే ఊరుకురా. ఉండా రే అసలు ఏం చేశాడని? ఆడు చేసిన పనికి ఆ. నువ్వైతే పాటికి చంపేసాడు. ఆ? నేను అడిగిందట్రా, నేను అడిగిందండి. వీడిని ఎందుకు కొడుతున్నా చెప్పు. ఎందుకు కొడతానా? ఆ. మంచి టీ తీసుకున్నారా అంటే నీ కొట్లో తీసుకొచ్చాడు. అంటే కొడతా అదే ఆగమంటుంటే నా టీకి పేరు పెడతావా? నిన్ను చంపేస్తాను. సరే సరే మీరు అది ఏం ఛాన్స్ కొట్టి బాసు. అవును, సిటీలో రౌడీలందరినీ తుక్కు రేగొడుతున్నావంట. బిగ్ బాస్ అయిపోదాం అనుకుంటున్నావా? ఏది ఫేస్ కొంచెం టర్నింగ్ ఇచ్చుకో. రైట్ రఫ్, లెఫ్ట్ టఫ్. అబ్బో, నిన్ను వదిలితే రౌడీలందరికీ రఫ్ అండ్ టఫే బాస్. వచ్చే వారమే అమ్మాయి పెళ్లి, అనుకోకుండా సంబంధం కుదిరింది. తప్పకుండా రావాలి. ఈ విషయాన్ని అంత డల్ గా చెప్తావేం బాబాయ్? ఏం లేదు, ఇస్తానన్న 60,000కి ఓ 10,000 తక్కువ పడేటట్టున్నాయి. రేపు వాళ్ళు ఏమైనా పేచి పెడతారేమో అని భయంగా ఉంది. ఓ సింతేనా? ఏయ్, బాబాయ్ కూతురు పెళ్లి అంటే మన ఇంట్లో పెళ్లి కదా? ఇంట్లో పెళ్ళే. అయితే రేపు మన కూలీలోంచి తలా 50 రూపాయలు తీసి ఆ డబ్బు రెడీ చేస్తా. హరి, గుడికెళ్ళి కొబ్బరికాయ కొట్టి దండం పెడితే కానీ దేవుడు వరం ఇవ్వడంటారు. కానీ నేను ఏమీ చేయకుండానే నాకు వరం ఇచ్చాను. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా పుట్టదంటారు. అయినా చేస్తుందంతా వాళ్ళైతే నన్ను పొగుడతావేంటి బాబాయ్? నువ్వు వెళ్ళి హ్యాపీగా కార్డులన్నీ పంచాయి. అలాగే బాసు, ఈ కార్డులు సరే, మన కార్డులు ఎప్పుడే ఇస్తావు? దేనికి? మన పెళ్లికి. పెళ్ళా మీ మళ్ళా కట్టుకుంటాడా? అందుకేరా మందు కొట్టి మత్తుగా ఆలోచిస్తున్నాను. బాసు, ఆటో అని సింగారించుకొని క్యారెట్ తీసుకొని ఆ కట్టింగ్ లో వస్తుంది. అయ్యి బాబోయ్, దీని చేతిలో కూడా క్యారేజ్ ఉంది. ఇటు రాణి అటు వాణి, క్యా హోగా తెరీ కిస్మత్ కి కహానీ. బాసు వచ్చేసా. నీకోసం వేడి వేడి గారెలు మసాలా పెట్టి తెచ్చేసా. బాసు, నేను వచ్చేసా. నీకోసం వేడి వేడి బూరెలు తెచ్చేసా. నువ్వు నాదే తినాలి. కాదు, నాదే తినాలి. కాదు, నాదే 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 నాదే. బాసు, 2 పళ్ళు మంచి రేసింగ్ లో ఉన్నాయి. దేనికోతారు గేరేస్తే రన్నింగ్ లో పడుతుంది. ఉమ్మే అల్లుడు, ఆ 7 కొండల వాడికే తప్పలేదు. డబుల్ రన్నింగ్ రేస్ అంతేనంటావా? అంతేనా?